నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3500 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్. హైదరాబాద్లో ఏఐ ఆధారిత కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదన్న భట్టి. ఏడాదిలోపే 56,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి. ఈ కార్ రేసులో జరిగిన అవకతవకలపై ముమ్మర దర్యాప్తు. ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులను పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుడు బీహార్కు చెందిన మనీష్ గా గుర్తింపు. ముఠా కోసం 4 రాష్ట్రాల పోలీసులు ముమ్మర గాలింపు. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పురోగతి. ఛత్తీస్గఢ్ దుర్గులో అనుమానితుడిని పట్టుకున్న పోలీసులు. కోల్కతా హత్యాచార ఘటనపై 162 రోజుల తర్వాత తీర్పు. సంజయ్ దోషిగా తేల్చిన కోర్టు సోమవారం శిక్ష ఖరారు. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ కారుపై రాయి దాడి. బీజేపీ కార్యకర్తల పనేనని ఆమ్ ఆద్మీ ఆరోపణ.